వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కపోతాసనము. ఈ కపోతాసనము ఒక మంచి హిప్ ఓపెనర్. ఈ ఆసనము ధనురాసనానికి కూడా చాలా మంచి ప్రిపరేషన్. ఈ యొక్క ఆసనము మంచి బ్యాక్ బెండ్. ఈ ఆసనము చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి కండరాలని మనము ఉపయోగించుతున్నాము, ఎలాంటి స్ట్రెచ్ మనకు లభిస్తుంది అనే దానిపై చర్చించుతాము. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్తాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో వెళ్దాము. పృష్ఠభాగం కింద ఉన్న కుషన్ని తీసేసి పాదాలను ఇలా పెట్టండి. పాదాలను ఇలా పెడుతూ పొట్ట కండరాలను బిగిస్తూ తొడలను ఇలా పైకి కిందికి అంటూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా పైకి కిందికి అంటూ ఉండండి. ఇలా తొడలని బాగా కదిలించిన తర్వాత మనము ఇలా కాలుని సైడ్ టు సైడ్ అంటూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. రెండు కాళ్ళని కూడా అదే విధంగా కదిలించాలి. అలా కదిలించి ఇలా మనము కుడి కాలుని ఇలా పెట్టేసి ఎడమ కాలుని ఈ విధంగా పెట్టాలి. ఎలా అనిపిస్తుందో కాళ్ళల్లో గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా ఈ ఎడమ కాలుని వెనకాలకి చేస్తూ ఆ కాలుని ఇలా స్ట్రైట్గా పెట్టండి. కుడి కాలుని కుడివైపు చేస్తూ కాలుని ఇలా పెట్టాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే లోవర్ బ్యాక్లో మనకు బాగా ప్రెషర్ తెలిసి వస్తుంది. ఏం చేద్దాము, ఇక్కడ ప్రాప్ని ఉపయోగించాలి. ఈ యొక్క బోల్స్ని లాగి ఈ యొక్క కుడి పృష్ఠభాగం కింద పెట్టుదాము. పృష్ఠభాగాన్ని పైకి లేపి బోల్స్టర్ని పై కూర్చొని ఇలా ఉండండి. అయితే ఒక పృష్ఠభాగము పైకి రావడం వలన మనకిక్కడ చాలా మంచి స్ట్రెచ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము ఈ యొక్క ఆసనంలో ఇంకా ఎక్కువగా వెళ్ళగలుగుతున్నాము. ఇలా పృష్ఠభాగాలని పెట్టేసి ఈ విధంగా మనము పైకి రావచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. ఇప్పుడు మనము ఇలా కిందికి వంగుతూ పైకి రావాలి. కిందికి వంగుతూ పైకి రావాలి. ఇలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఈ యొక్క తొడ భాగంలో స్ట్రెచ్ బాగా తెలుస్తుంది. అలానే లోవర్ బ్యాక్లో కూడా స్ట్రెచ్ మనకు బాగా తెలిసి వస్తుంది. అయితే మోకాల్ని అలానే బెండ్ చేసి పెట్టండి. కిందికి వెళ్ళండి, పైకి రండి. అయితే
మన ఫోర్ హెడ్ కింద ఈ బ్లాక్ని పెట్టేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇక్కడ ఇలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కపోతాసనం లాగా తొడ పృష్ఠ కండరాలు పై బాగా ప్రభావం పడేలాగా చూస్తూ నెమ్మదిగా పైకి వచ్చేయండి. పైకి వచ్చినప్పుడు ఈ తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ ఒకసారి మనము ఇలా ఎడమవైపు తిరుగుతాము. ఇలా కుడివైపు ట్విస్ట్ చేయండి. కుడివైపు ట్విస్ట్ చేస్తే స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా మారిపోయింది. లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుంది, తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. మళ్ళీ ఈ యొక్క కాల్ని ముందుకు చేస్తూ పాదాన్ని ఇలానే పెట్టేసి కిందికి వెళ్దాము, పైకి వద్దాము, కిందికి వెళ్దాము, పైకి వెళ్దాము. అయితే నేను నా మోకాల్ని బెండ్ చేయట్లేదు, మోకాలపై కేవలం హస్తాన్ని ఇలా పెట్టాను. కావాలంటే తొడని పట్టుకోవచ్చు. కిందికి వెళ్ళండి, పైకి వచ్చేసేయండి, కిందికి వెళ్ళండి, పైకి వచ్చేసేయండి, మళ్ళీ కిందికి వెళ్ళి ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసి కాళ్ళని మార్చండి. ఇక్కడ మనము బోల్స్ని తీసేసి మోకాళ్ళని ఇలా పెట్టి ఒకసారి కుడివైపు ఒకసారి ఎడమవైపు చేయాలి. ఎందుకు? లోవర్ బ్యాక్లో పట్టేసినట్టుగా స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది కాబట్టి ఆ యొక్క స్ట్రెచ్ని రిలాక్సేషన్గా మార్చుకోవాలి. అలా చేసిన తర్వాత ఇక మనము ఎడమ కాల్ని ఇలా పెట్టేసి కుడి కాల్ని ఇలా పెట్టాలి. అయితే స్వస్తికం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ కాలు వెనకాల వైపు వెళ్ళాలి. పంపించండి. చాలామంది వ్యక్తులు ఇంత పంపించిన తర్వాత కష్టంగా భావిస్తారు. కష్టంగా ఉంటుంది కూడా, ఎందుకంటే మన నడుములు కింద కూర్చునే అలవాటు పోయింది కాబట్టి ఇలా తొడలని వంకర తింకరగా పెడుతూ కూర్చోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుషన్ని మనం తీసుకెళ్ళి ఎడమ పృష్ఠభాగం కింద పెట్టేసి ఇలా కూర్చోవాలి. ఇప్పుడు ఎంత కావాలో అంత మనము కుడి మోకాల్ని వెనకాల వైపు చేయవచ్చు. అయితే కంప్లీట్గా వెళ్ళదు, వెళ్ళినా కిందికి ఫార్వర్డ్ బెండ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటూ మనము వీపుని స్ట్రైట్గా చేద్దాము. ఇలా 4 హంప్స్ని పట్టుకోండి. లోవర్ బ్యాక్లో ఇంటెన్స్గా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టుగా బ్లాక్ని ఇక్కడ పెట్టేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వకండి, ఇక్కడే ఉండాలి. అయితే ఈ కుడి కాలు వెనకాలకి వెళ్ళకూడదు, ముందుకు చేస్తూ ఇక్కడే పెట్టండి. పైకి వచ్చేసి కిందికి వెళ్ళాలి, పైకి వచ్చేసి కిందికి వెళ్ళాలి. ఇలా పైకి కిందికి వెళ్ళినప్పుడు నడుము కండరాలపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. అలానే ఈ యొక్క ట్రాక్పై స్ట్రాప్ కనిపిస్తుంది కదా, ఆ స్ట్రాప్ సైడ్లో ఉన్న కండరాలపై కూడా, ఇన్నర్ థైలో ఉండే కండరాలపై కూడా స్ట్రెచ్ మనకు బాగా తెలిసి వస్తుంది. అలా చేసి ఇలా ఒకసారి కుడివైపు టర్న్ అయిపోయి
ఇప్పుడు మనము ఎడమవైపు టర్న్ అవ్వాలి. ఎడమవైపు టర్న్ అవుతూ ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఇలా దగ్గరగా తెచ్చేసి మనము వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని పొట్ట కండరాలను ఇలా బిగించవచ్చు. ఇలా కాళ్ళని చెరోవైపు చేయవచ్చు. చేసి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కపోతాసనం. కపోతాసనం మనం ఇంతకుముందు ఎన్నో ఎపిసోడ్లో చేశాము. ఈరోజు మనము కపోతాసనంలో ఉండే స్ట్రెచ్ని తొడలపై ఎలా పడేలాగా చూస్తూ ఏ విధంగా బోల్సర్ని బ్లాక్ని వాడి ఈ ఆసనం చేయగలుగుతాము, ఈ ఆసనం చేయడం వలన ఎటువంటి స్ట్రెచ్ మన ఏ కండరాలపై పడుతుంది, దీనిపై ఫోకస్ చేద్దాము. ముందుగా మనము కింద కూర్చోవాలి. కింద కూర్చొని మనము బద్ధకోణాసనంలో వెళ్దాము. పాదాలని బద్ధకోణాసనంలో తీసుకొని వచ్చేయండి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. తొడ కండరాలని పైకి కిందికి చేద్దాము. అలా తొడ కండరాలని పైకి కిందికి చేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మనము కాళ్ళని బాగా ఆడించాలి. ఇలా కాళ్ళని ఆడిస్తూ శ్వాస తీసుకోండి, వదిలేయండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు చేసిన తర్వాత 2 పాదాలని మ్యాట్పై కింద ప్రెస్ చేయండి. పాదాలని కొద్దిగా దూరంగా చేద్దాము. 2 మోకాలని కుడివైపు చేద్దాము. ఆ తొడ, ఎడమ తొడ బయటి భాగంపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ పృష్ఠభాగాలని మరీ తిప్పకూడదు, సెంటర్లోనే ఉండండి. రెండో వైపు అలానే చేద్దాము. కుడి తొడ బయటి భాగంపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు. ఇలా 2 వైపులా ఇలా చేసి దాని తర్వాత మనము కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని షేక్ చేయండి. ఇప్పుడు కుడి కాలుని ఇలా కపోతాసనంలో ఎలా అయితే పెడతామో అలా పెట్టండి. ఎడమ కాలుని ఇలా వెనకాలకి తీసుకెళ్దాము. ఇలా కూర్చోండి. కుడి కాలుని ఇంకా ముందుకనండి. ఎడమ తొడని వెనకాలకి అనాలి. అయితే ఇలా ఎప్పుడైతే వెనకాలకి అంటామో అప్పుడు ఈ తొడపై పడే స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంది కదా. అలానే ఈ యొక్క కాల్లో కూడా స్ట్రెచ్ బాగా పడుతుంది. ముఖ్యంగా వెన్నుముక్క కింది భాగంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. ఇప్పుడు మనము కుడివైపు కొద్దిగా తిరిగి ఇలా ఛాతిని బ్రాడ్గా చేసి నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. చాలా కష్టంగా ఉంది కదా. పైకి వచ్చేయండి. కింద కూర్చోలేని వాళ్ళు, కింద ఎవరైతే తక్కువగా కూర్చుంటారో అలాంటి వాళ్ళు ఇలా ఆసనం చేయాలంటే చాలా కష్టంగా భావిస్తారు. అయితే కుడి పృష్ఠభాగాన్ని పైకి లేపుదాము. లేపి ఆ యొక్క బోల్సర్ని కుడి పృష్ఠభాగం కింద పెట్టేయండి. ఇప్పుడు మనకు ఒక హైట్ అనేది లభించింది. ఈ యొక్క ఎడమ కాలుని ఇంకా వీపు వెనకాల తీసుకెళ్ళాలి. ఒక స్వస్తిక షేప్లో ఇలా కాళ్ళు చేతులు వస్తున్నాయి. కొద్దిగా తిరగాలి మనము.
ఎలా అనిపిస్తుంది? నడుములలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది కదా. ఇప్పుడు మనము బోల్స్ని సపోర్ట్ తీసుకున్నాము. ఇక మనము బ్లాక్ని తీసుకోవాలి. బ్లాక్ని తెచ్చి ఆ కుడి మోకాలు ముందు పెట్టేసేయండి. మీడియం హైట్లో పెట్టాలి. కాళ్ళల్లో చాలా తీవ్రంగా స్ట్రెచ్ మనకు పడుతుంది, ముఖ్యంగా నడుము భాగంలో. చేతులను ఇలా పెట్టేసి నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి, పైకి వచ్చేయండి. కావాలంటే చేతులను ఇలా పట్టుకోవచ్చు. ఫార్వర్డ్గా బెండ్ అవుదాము, పైకి వచ్చేయాలి. కొన్నిసార్లు చేయండి. తొడ, నడుము, పృష్ఠభాగంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. ఈసారి ఫార్వర్డ్గా బెండ్ అయ్యి తలని బ్లాక్పై పెట్టేసి అక్కడే ఉండాలి. ఇలా ఉండడం వలన ఆ నడుము ప్రదేశంలో తొడలలో రక్త ప్రసరణ బాగా జరగడము, వెనకాల ఉన్న ఆ తొడకాలుపై చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడడం అనేది జరుగుతుంది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. నెమ్మదిగా పైకి వచ్చేయాలి. కాళ్ళని మార్చుదాము. మార్చి ఎడమ పృష్ఠభాగం కింద బోల్సనని పెట్టాలి. అయితే ఇలా కొద్దిగా వంకరగా ఉన్నాం కదా, ఎడమ వైపుని ఇంకొద్దిగా పైకి చేస్తూ బ్యాలెన్స్ చేద్దాము. అలా బ్యాలెన్స్ చేయగానే ఏమవుతుంది, ఎడమ నడుము కింది భాగంలో చాలా తీవ్రంగా మనకు స్ట్రెచ్ అనేది లభిస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొద్దిగా ఎడమ వైపు తిరగాలి. అలా తిరిగి అక్కడే ఉండండి. రెండు చేతులను చెరో వైపు పెట్టి ఫోర్ హెడ్ని కిందికి తీసుకొని రావాలి. పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. అయితే తల వెళ్ళాకంటే ఛాతిని కిందికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. పైకి వచ్చేసేయండి. ఇలా కొన్నిసార్లు చేయాలి. అలా చేస్తూ పుట్ట కండరాలను లోపలికి బిగించి తలని కిందికి చేసి కళ్ళని మూసివేసి అక్కడే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడే ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేద్దాము. తొడ, నడుములో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ వచ్చింది. ఇప్పుడు మనము నార్మల్గా బద్ధకోణాసనంలో కాళ్ళని తెచ్చేసి మళ్ళీ కాళ్ళని ఆడించుదాము. ఆడిస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. దీంతో ఆ తొడలో ఉండే కండరాలు కొద్దిగా రిలాక్స్ అవుతాయి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కపోతాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో అలాగే బ్లాక్ సహాయంతో చేస్తాం. ఈ ఆసనం చేయడం వల్ల లోవర్ బ్యాక్లో ఉన్న కండరాలకు చాలా మేలు చేస్తుంది. వెన్ను భాగానికి కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తొడ కండరాలకు, కాళ్ళ కండరాలకు చాలా మంచిది. తొడల్లో రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు వెన్ను భాగంలో కూడా మీకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. వెన్ను బాగా ఫ్లెక్సిబుల్గా కూడా తయారవుతుంది. అలా చేసిన తర్వాత పైకి వచ్చేసి రెండు పాదాలని మ్యాట్పై పెట్టేయండి. పాదాలని కొద్దిగా దూరంగా తెచ్చిపెట్టి రెండు మోకాళ్ళని కుడివైపు, రెండు మోకాళ్ళని ఎడమవైపు చేద్దాము. ఏ ఆసనాలనైతే మనము వార్మప్లో వాడామో అవే ఆసనాలని కూల్డౌన్లో కూడా వాడి ఆ తొడ కండరాలని, నడుము కండరాలని రిలాక్స్ చేసుకుంటున్నాము. దాని తర్వాత నార్మల్గా కూర్చుందాము.
ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, కాళ్ళ కండరాలు, అలాగే లోవర్ బ్యాక్లో ఉన్న మజిల్స్ ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నడుము కండరాలలో, నడుములో ఎవరికైతే స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ఈ ఆసనాన్ని చేయాలి. ఎవరికైతే మోకాళ్ళల్లో సమస్య ఉందో అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఆసనంలో చాలా జాగ్రత్తలను తీసుకోవాలి. మోకాళ్ళ కండరాలు, తొడ కండరాలు, నడుము కండరాలు, ఆ యొక్క ప్రాంతంలో ఉండే అన్ని కండరాలు ఈ యొక్క ఆసనంతో చాలా 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 మేలు పడతాయి. ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. స్త్రీకి ఆ భాగంలో ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉంటే వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో కపోతాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ లెగ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.